ఎలా ఉన్నారు అందరూ? నేనండి మీ ఖుషి అండ్ అమ్మ అలియాస్ చైత్ర. ఎస్, మన ఛానల్ పేరు గుర్తుంది కదా, ఖుషి అండ్ అమ్మ. నేను చైత్ర అండ్ మా పాప ఖుషి. సో ఖుషి అండ్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నామండి. సో ఏం చెప్తున్నాను ఈరోజు? ఎస్, మన ఛానల్ మానిటైజ్ అయింది. ఎస్, అడావిట్లో చింపేప్పుడు సరిగా చింపలేకపోయాను. సో ఇట్ హస్ కమ్ అవుట్ లైక్ దిస్. ఎస్ అండి, మీ అందరి సపోర్ట్. ఆల్మోస్ట్ 33K ఉన్నారు, 33K సబ్స్క్రైబర్స్. సో మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ మానిటైజ్ అయింది. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు, అంత హ్యాపీనెస్ ఉంది. ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 1 month క్రితం చేయాల్సిన వీడియో ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు చేస్తున్నాను. సో ఏం చెప్పబోతున్నాను అంటే, మానిటైజ్ అయ్యింది కానీ అందరు అనుకున్నట్టు లక్షలు వచ్చేస్తాయని నో అండి, అన్ని అబద్ధం. ఇప్పుడు ఎవరు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే ఆర్ మానిటైజేషన్ అయిన వెంటనే మనకేమి లక్షలు రావండి. మీకు చూపిస్తాను నా ప్రెసెంట్ రెవెన్యూ ఎంత ఉంది అండ్ ఎంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి, అండ్ మీ ఫోకస్ దేని మీద ఉంటే ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుంది అని కూడా చెప్తాను. సో లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండని అని చెప్తాను. అండ్ ఫ్యూ మెంబర్స్ ఆర్ వెరీ సపోర్టివ్, ఎప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు పాప వీడియో కానీ మా ఫనీ వీడియోస్ కానీ. సో మీ సపోర్ట్ అలానే ఉండని అని చెప్పుకుంటున్నాను. అండ్ మొన్న ఒక పెద్దతను కమెంట్ చేశాడు, లైక్ మేము లైక్ కొట్టాలనుకుంటున్నాము కానీ మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, లక్షలు సంపాదించేస్తారు, మీరు అలా వెళ్ళొద్దు అని మేము లైక్ కొట్టట్లేదన్నారు. నాకు నవ్వు వచ్చింది. తర్వాత నేను చెప్పాను కూడా, లక్షలేం రావండి యూట్యూబ్ లో, అండ్ అది కూడా షార్ట్స్ లో అయితే అస్సలే రావు అని చెప్తే ఆయన మళ్ళీ రిప్లై చేశారు, సరే మేము లైక్ చేస్తామని చెప్పి లైక్ కూడా చేశారు, విచ్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మీకు చూపిస్తాను నేను నా షార్ట్ ఏది వైరల్ అయిందని అండ్ ఎంత రెవెన్యూ వచ్చిందని. సో ఇది మన ఛానల్ మెయిన్ పేజ్లో ఉన్నాను నేను ఇప్పుడు. మీకు వైటీ స్టూడియోకి తీసుకెళ్తాను. సో వైటీ స్టూడియోకి వెళ్ళే ముందు మీకు ఏ షార్ట్స్ నాకు వైరల్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చింది అని చూపించేస్తాను. ఇక్కడ షార్ట్స్లో వెళ్తే మనకు మోస్ట్ పాపులర్ షార్ట్స్ చూడొచ్చు ఇక్కడ. సో ఇది నా మోస్ట్ పాపులర్ షార్ట్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని వ్యూస్ వచ్చాయి ఈచ్ షార్ట్కి. ఈ షార్ట్కి 3.2 million అండ్ ఈ షార్ట్కి 2.9 million. సో ఇలా వచ్చాయి. అండ్ దీస్ ఆర్ 4 షార్ట్స్ నాకు వైరల్ అయినాయి, అంటే మోస్ట్ పాపులర్ వ్యూస్ వచ్చాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవన్నీ నాకు వేరే షార్ట్స్ నాకు వైరల్ అయినాయి. అండ్ ఆల్మోస్ట్ 1 lakh కన్నా ఎక్కువ వచ్చిన షార్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది నా షార్ట్స్ డీటెయిల్స్. నేను మెయిన్గా ఏం చేశానంటే షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, బికాజ్ షార్ట్స్లో మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు అండ్ ఛానల్ గ్రోత్ ఎక్కువ అవుతుందని నేను అనుకున్నాను. బట్ ఎస్, అది ఒక రకంగా నిజమే, కానీ మనకు రెవెన్యూ కావాలి, మనము యూట్యూబ్లో ఏదైనా ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం షార్ట్స్ అండ్ వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. మీరు ఇప్పుడు వీడియోస్ మీరు చూడొచ్చు, నేను మెయిన్గా షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని కానీ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని కాదు. సో నా వీడియోస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ తక్కువ ఎక్స్పోజర్ ఉంది, వెరీ తక్కువ వ్యూస్ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ less than 1000 ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని వైటీ స్టూడియోకి తీసుకెళ్తాను అండ్ మీకు తెలుస్తుంది నాకు ఎంత రెవెన్యూ వస్తుందని. సో ఇది నా వైటీ స్టూడియో, మన ఛానల్ వైటీ స్టూడియో. మీరు ఇక్కడ చూడొచ్చు 33,883 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ పర్ టుడే. ఓకే, అండ్ నాకు ఆల్మోస్ట్ 1 month అయింది మానిటైజేషన్ వచ్చి, కానీ నాకు యాడ్సెన్స్ ఆల్మోస్ట్ 15 days అయింది వచ్చి. ఫస్ట్ పేమెంట్ అవ్వాలి అంటే మనకు వచ్చిన రెవెన్యూ $100 ఉండాలండి. అప్పటిదాకా $100 అయితే గానీ మనకు అది మన అకౌంట్కి రాదనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను
ఎక్కడ ఎంత వచ్చింది అని నా అకౌంట్ షార్ట్స్ అండ్ వీడియోస్కి రెవెన్యూ. సో ఇక్కడ చూడొచ్చు మీరు లాస్ట్ 28 డేస్ది నేను చూపిస్తున్నాను. $30 అండి, అంటే మన ఇండియన్ రూపీస్లో 2500 చేంజ్ యాజ్ పర్ టుడేస్ కరెన్సీ రేట్. అండ్ మీరు నేను March 3rd or 4th నాకు మానిటైజేషన్ వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే నేను చేంజ్ చేస్తాను. లాస్ట్ 90 days అని చూపిస్తే $46 యాజ్ ఆఫ్ టుడే $46 వచ్చాయి. అది కన్వర్ట్ చేస్తే మనకు 3,858 రూపీస్ అండి. సో దిస్ ఈజ్ మై రెవెన్యూ. అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు కదా, మనకు యూట్యూబర్స్ లైక్ మీకు లక్షలు సంపాదిస్తున్నారు. అదంతా అబద్ధం అండి. మీకు దీని మీదే ఫోకస్ ఎక్కువ పెట్టి అండ్ లెంతీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటే మీకు వ్యూస్ ఎక్కువ వస్తుంటే ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా మన రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అందరు అనుకున్నట్టు యూట్యూబర్స్ వెరీ ఈజీగా వచ్చేస్తున్నాయి డబ్బులు. నో అండి, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. నేను అనుకున్నాను అరే ఏముందిలే వచ్చేస్తుంది డబ్బులు అని. నో అండి, 1.5 year పట్టింది నాకు మానిటైజేషన్ రావడానికి. దో నాకు చాలా మంచి వ్యూస్ ఉన్నా, చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నా, నాకు మానిటైజేషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. సో దాట్స్ అబౌట్ అవర్ ఛానల్ రెవెన్యూ అండ్ ఎలా జరిగింది నా మానిటైజేషన్ అని. సో చూసారు కదా నా రెవెన్యూ అండ్ ఛానల్ ఎలా పెరిగింది, ఏం మిస్టేక్స్ చేశాను అని. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, మనకు మానిటైజేషన్ వచ్చాక మనకు ఆల్రెడీ వచ్చిన వ్యూస్కి డబ్బులు వస్తా అనుకున్నాను నేను. లేదండి, అలా రాదు. ఏమున్నా మన మానిటైజేషన్ అయిన నెక్స్ట్ డే నుండి ఏం వస్తాయో వాటికి మాత్రమే. మనం ఏ 4,000 hours కానీ ఆర్ 3 million వ్యూస్ కానీ తెచ్చుకుంటాం ఆ షార్ట్స్లో, వాటికి ఏవి డబ్బులు రావు. జస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి వస్తాయి. సో అగైన్ 0 నుండి స్టార్ట్ అవ్వాల్సిందే మనం. 3 million వ్యూ కానీ 4,000 hours వాచ్ అవర్స్ కానీ దానికి ఏం రావు. నాకు షాకింగ్గా అనిపించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు యూట్యూబ్లో పెరగాలి అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను నేను, షార్ట్సే కాదు లెంతీ వీడియోస్ చేయండి. మినిమం 8 minutes ఉండాలి. 8 minutes తర్వాత వీడియోస్కి ఎక్కువ మనకు రెవెన్యూ వస్తుంది, ఎందుకంటే యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి కాబట్టి. అండ్ మీ వీడియోస్ ఎక్కువ క్లారిటీ అండ్ వాయిస్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఆ మిస్టేక్స్ నేను స్టార్టింగ్లో చేశాను. అండ్ వ్యూస్ ఎక్కువ రాలేకపోయేసరికి నేను వీడియోస్ తగ్గించేసి షార్ట్స్లోనే ఎక్కువ చేసేదాన్ని. ఈ మిస్టేక్ చేయొద్దు. మీరు షార్ట్స్ పెట్టండి అండ్ లెంతీ వీడియోస్ కూడా పెట్టండి. అప్పుడు మీకు ఛానల్ ఎక్కువ గ్రో అండ్ రెవెన్యూ పరంగా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. అది నా ఛానల్ అండ్ మా యూట్యూబ్ ఛానల్ జర్నీ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాడ్ కమెంటర్స్ ఆల్వేస్ ఉంటారు, ఏం చేయలేము. ఈజీగా కమెంట్ చేయడం అంటే మన దగ్గర ఫోన్ ఉంది, ఏదైనా చెప్తే అయిపోతుందిలే. ఇంతకుముందు ఫేక్ అకౌంట్ పెట్టుకుని చేసేవాళ్ళు, ఇప్పుడు లేదండి. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ ఉండే చేసేస్తున్నారు. మనం ఏం చేయొచ్చు, మెంటలీ రెడీగా ఉంటే, గొడవ వేసుకోవడానికి రెడీగా ఉంటే ఇచ్చేయచ్చు బ్యాక్. ఆర్ మనం యూట్యూబ్ కి రిపోర్ట్ చేయొచ్చు, దే ఆర్ అరాజింగ్ అస్ అని ఆర్ అరాజ్ చేస్తున్నారని చెప్పి మనం రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళని. నేను కూడా చేశాను కొన్ని అకౌంట్స్. అంటే ఎక్కువ తీసుకోలేము కదా మనం కూడా. ఇట్స్ ఓకే వదిలేద్దాంలే అనుకుని వదిలేసేదాన్ని స్టార్టింగ్ లో. తర్వాత అనిపించింది అరే ఎందుకు ఇలాగా అని. ఆ తర్వాత నేను బ్యాక్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత తగ్గింది. కొంతమంది అదేంటో వాళ్ళకి జలస్ నాకు అర్థం కాదు, కానీ మరీ టూ మచ్ గా కామెంట్స్ చేస్తారు. పట్టించుకోకండి, లైట్ తీసుకోండి, లేదు రిపోర్ట్ చేయండి, అంత మాత్రం చెప్పగలను. అండ్ యూట్యూబ్ లో మనకు ఏం రాదేమోలే అనుకొని మాత్రం ఆగిపోవద్దు. కీప్ పోస్టింగ్. ఒక్క రోజు వస్తుంది, అది వైరల్ అవుతుంది అండ్ మీకు కూడా మానిటైజేషన్ వస్తుంది అని చెప్పగలను. ఆల్ ది బెస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో. అండ్ ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, దే కీప్ క్రిపింగ్, అరే ఏం రావట్లేదు అని. బట్ ఎప్పుడు వదలొద్దు. నేను అలాగే ఉండేదాన్ని, అరే ఏం రావట్లేదు, ఎందుకు పెట్టడము, ఏం వ్యూస్ రావట్లేదు, జనాలు ఏం చూడట్లేదు, మేబీ నచ్చట్లేదేమో. లేదండి, నచ్చుతుంది, వైరల్ అవుతుంది, ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది ఛానల్. ఆ ఓపికతో ఉండి కీప్ పోస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us.